రామరావణ యుద్ధం తరువాత వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన దేశంలో శ్రీకృష్ణుని కన్నా శ్రీరాముని ఎక్కువగా పూజిస్తాము. రామాయణం జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలైనా మనం రాముణ్ణి పూజిస్తున్నాము అంటే మనం రామాయణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం మీద రామాయణ అనుకరణలు దాదాపు 200 వరకు ఉన్నాయి. కానీ మనం ప్రామాణికంగా తీసుకోవలసింది వాల్మీకి రామాయణంనే. రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. శ్రీ రామాయణం ప్రకారం రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరామచంద్రమూర్తి లంకకు చేరుకున్నప్పుడు అతని వద్ద ఒక భారీ వానర సైన్యం ఉంది. అనంతరం దానితో అతని యుద్ధంలో గెలిచాడు. అయితే ఈ యుద్ధం అనంతరం వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో ఇప్పుడు తెలుసుకుందాం.